పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడు. దేవుడు మనతో ఏం మాట్లాడినై ఉన్నాడు చూద్దామండి. దయచేసి వాక్యాన్ని ఓపెన్ చేయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వారును చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తనను వెంబడించే శిష్యులతోటి చెబుతున్నమాట. తనను వెంబడించే వారితో ప్రభు లోతైన విషయాలు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఇవి ఎలాంటివి అని చెప్పనంటే అందరికీ అనుగ్రహించబడేవి కావు. అందుకే వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, పరలోక రాజ్య సంబంధమైన మర్మములు మీకు అనుగ్రహించబడినాయి కానీ వారికి అనుగ్రహించబడలేదు. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడం అనేది, ముఖ్యంగా ప్రభువు చెప్పే వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం అనేది అందరికీ అనుగ్రహించబడలేదు. అందరికీ అనుగ్రహించబడలేదు అనే దానికి అర్థం ఏంటి? ఎవరు వారందరూ? ఎవరంటే దేవుని పట్ల ఆసక్తి లేనివారు, దేవుని మాట పట్ల విశ్వాసం లేనివారు, దేవుని పట్ల శ్రద్ధ లేనివారు, దేవుని యందు భయభక్తులు లేనివారు. ఇలాంటి వారందరికీ కూడా వాక్యము ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు, వారికి మూయబడుతుంది. అర్థమవుతుందా అండి? వాక్యం ఏమవుతుంది వారందరికీ కూడా మూయబడుతుంది. వాక్యము అర్థం కాదు. అర్థమవడం అంటే ఏంటి? ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ అనే మాట రాశారు. అర్థమవడము అని చెప్పనంటే గ్రహింపులోకి రావడం. ఇంకా చెప్పాలి అంటే ఇంబైబింగ్ అనే మాట వాడచ్చు. ఇంబైబింగ్ అనే మాటకు అర్థం ఏంటి అని చెప్పనంటే మనలో అది అబ్జార్బ్ అయిపోవడం, అంటే మనలో జీర్ణించుకుపోవడం. హల్లెలూయా. కేవలం వాక్యం వినడం కాదు, ఆ వాక్యం మనకి అర్థం అవ్వాలి, ఆ వాక్యం మనకి గ్రహింపులోకి రావాలి, ఆ వాక్యం మనలో జీర్ణించుకుపోవాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే ఆ వాక్యం మనలో కార్యం చేస్తుంది, క్రియ చేస్తుంది. పరలోక రాజ్య సంబంధమైన విషయాలు అందరికీ అనుగ్రహించబడలేదు. ఎందుకు అనుగ్రహించబడలేదు అని చెప్పనంటే అనేకుల్లో శ్రద్ధ లేదు. ఎంతమంది వస్తున్నారు అనే దానికన్నా కూడా ఎంతమంది శ్రద్ధ కలిగి వస్తున్నారు అనేది ప్రాముఖ్యం. ఎంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎటువంటి శ్రద్ధతో వస్తున్నారు. ఆ శ్రద్ధ లేనప్పుడు దేవుడు లోతైన విషయాల్ని ఎందుకు తెలియపరుస్తాడు, ఎందుకు బయలుపరుస్తాడు? ఖచ్చితంగా తెలియపరచడు, బయలుపరచడు. కానీ ఆయన ఎవరికి బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు అని చెప్పనంటే, ఆయనను వెంబడించడానికి ఇష్టపడిన వారికి ఆయన విలువైన పాఠాలని నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన వెంబడించడానికి ఇష్టపడిన వారు ఎలాంటి వారండి? వీళ్ళ గురించి ప్రభువు చెప్పిన మాట ఏమిటి? వాళ్ళకు ప్రభు ఇచ్చిన నామకరణం ఏంటి? వీళ్ళని ఏమన్నాడు? శిష్యులు అని చెప్పన్నాడు. ఏమన్నాడండి? శిష్యులు అని చెప్పన్నాడు. వీళ్ళు ఎలాంటి వారు అని చెప్పనంటే ప్రభువుని వెంబడించడానికి వెల చెల్లించిన వారు. హల్లెలూయా. వీరు ఎలాంటి వారు? ప్రభువుని వెంబడించడానికి వెల చెల్లించిన వారు, వెల చెల్లించడానికి కూడా ఇష్టపడుతున్నవారు. అంతేగాని ప్రభు దగ్గర నుంచి అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలి అనే మనసు కలిగిన వారు కాదు. ప్రభువు మీద విశ్వాసం ఉంచి ఈయనే మెస్సయ్య అనే విషయము గ్రహించి, ఈయనే సర్వమానవాళి యొక్క పాప భారాన్ని తీసివేసే వ్యక్తి అనే విషయాన్ని వారు గ్రహించి ప్రభువుని వెంబడిస్తున్నారు. ప్రభువుని వెంబడించడానికి వెల చెల్లించారు. అంటే వాళ్ళ సొంత ప్రొఫెషన్స్ని కూడా వదిలిపెట్టేశారు. హల్లెలూయా. జాలరులైన వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ వృత్తిని పక్కన పెట్టేశారు.
మత్తయి ఎవరో ఇతను ట్యాక్స్ కలెక్టర్. అలాంటి వాడు తన ఉద్యోగాన్ని పక్కన పెట్టేశాడు. ఎందుకు? ప్రభువుని వెంబడించటానికి. మనం ప్రభువుని వెంబడించడానికి వెల చెల్లించకపోతే విలువైన విషయాల్ని ప్రభు మనకి అసలు ఎందుకు తెలియపరచాలి? ఆలోచించండి. ఇవేమన్నా సాధారణమైన విషయాలా? ఇవి దైవ సంబంధమైన విషయాలు, పరలోక రాజ్య సంబంధమైన విషయాలు. ఇవి ఎంతో శ్రేష్టమైన విషయాలు, ఉన్నతమైన విషయాలు. ఇలాంటి ఉన్నతమైన వాటిని ప్రభు మనకి ఇవ్వాలి అని చెప్పనంటే ప్రభువుని వెంబడించేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా వెంబడించేవారిగా ఉండాలి? వెల చెల్లించైనా వెంబడించేవారిగా ఉండాలి. వెల చెల్లించడానికి సిద్ధపడి వెంబడించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకే వాక్యము ఈరోజు అనేక మందికి ఎంతవరకు అందుతుంది అని చెప్పనంటే కేవలము ఆశీర్వాదాలతోనే వాక్యం ఆగిపోతుంది. వాక్యం అంటే కేవలం ఆశీర్వాదాలేనా? వాక్యం అంటే మనం ప్రభు దగ్గరికి వచ్చి అప్పులు తీర్చుకోవడం, ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థతలు పొందుకోవడం, ప్రభు దగ్గరికి వచ్చి మరి కొన్ని కఠినమైన పరిస్థితుల నుంచి విడుదల పొందటం, ఇదేనా వాక్యం అంటే? ఉన్నతమైన విషయాల్ని ప్రభు తెలియపరచాలి అని చెప్పని కోరుకుంటున్నాడు. ఉన్నతమైన జీవితాన్ని మనం జీవించాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన్ని విశ్వసించి వెంబడించిన వారికి ఎలాంటి ఆధిక్యత, అధికారం ఇచ్చాడు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడిన మాట, ఆయన నామమందు విశ్వసించిన వారందరికి కూడా ఆయన ఏ అధికారాన్ని ఇచ్చాడు? దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాను. చదవండి అమ్మా. ఆయన ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. హల్లెలూయా. ఇదండి ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటి అని చెప్పనంటే ఈ అధికారాన్ని మనం కలిగి జీవించాలి, ఈ అధికారాన్ని కలిగి మనం బ్రతకాలి, ఈ అధికారాన్ని కలిగి మనము దేవునికి మహిమకరంగా బ్రతకాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. కానీ ఈ అధికారాన్ని మనం కలిగి ఉంటున్నామా? దేవుని బిడ్డలము అని చెబుతున్నాము, కానీ దేవుడు ఇస్తున్న అధికారం, దేవుడు ఇస్తున్న ఆధిపత్యాన్ని మనం పొందుకుంటున్నామా, కలిగి ఉంటున్నామా, కలిగి ఉన్నాము అనే విషయాన్ని గ్రహిస్తున్నామా? ఆలోచించాలి. చదవండి ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 12వ వచనం. వెరీ ట్రూలీ ఐ టెల్ యూ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ. చదవండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక. హల్లెలూయా. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక అంటే తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నాను కనుక నేను మీకు శ్రేష్టమైన విషయాలను మీకు తెలియపరుస్తున్నాను. ఏమిటి ఆ శ్రేష్టమైన విషయము? ఆయన చెబుతున్న మాట చదవండి అమ్మా. కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఏ క్రియలు చేశాడో ఆ క్రియలన్నీ కూడా ఆయన బిడ్డలు, లేకపోతే ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా చేస్తారు అని చెప్పారని ప్రభు చెప్తున్నాడు. విల్ డూ అంటే చేస్తారు. వెరీ ట్రూలీ ఐ టెల్ యూ, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను అంటే ఖచ్చితంగా చెబుతున్నాడు ఆ మాట. ఏమిటి ఆ ఖచ్చితమైన మాట? నేను ఏ క్రియలైతే చేశానో ఆ క్రియలు మీరు కూడా. ఎవరు మీరు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరండి? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరండి? విశ్వాసం ఉంచి వెల చెల్లించడానికి ఇష్టపడిన వారు.
విశ్వాసం ఉంచి వెల చెల్లించి వెంబడించడానికి ఇష్టపడిన వారు, విశ్వాసం ఉంచి తండ్రి చిత్తాన్ని చేయడానికి ఇష్టపడిన వారు, విశ్వాసం ఉంచి దేవుని ఘనపరచడానికి ఇష్టపడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప అధికారాన్ని మనకు ఇస్తున్నాడండి, ఎంత గొప్ప ఆధిక్యతను మనకు ఇస్తున్నాడండి. కానీ ఈ విషయాన్ని ఎంతమంది గ్రహిస్తున్నారు, ఎంతమంది దీన్ని అర్థం చేసుకుంటున్నారు, ఎంతమంది దీని నిమిత్తము విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు? ఆలోచించండి, ఆలోచించండి. మార్కు సువార్త చివరి అధ్యాయం, మార్కు సువార్త చివరి అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట 16వ అధ్యాయంలో 17వ వచనం, నమ్మిన వారి వలన. నమ్మిన వారి వలన అంటే నమ్మిన వారిలో ఈ సూచక క్రియలు కనపడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారి స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎంత గొప్ప అధికారాన్ని, ఆధిక్యతని దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇస్తున్నాడండి. కానీ ఇవి మనలో ఎంతమందిలో కనబడుతున్నాయి? మనలో ఎంతమందిలో ఈ క్రియలు కనబడుతున్నాయి? ఇక్కడ రాసిన లిస్ట్ అంతా కూడా కనబడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి దేవుడు అవసరత చొప్పున ఇస్తాడు. కానీ వీటిలో కొన్నైనా, కనీసం వీటిలో ఒక్కటైనా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాము అని కనుక మనం చెబుతున్నట్లయితే మనలో కనబడుతున్నాయండి. ఒకవేళ కనబడకపోయినట్లయితే అసలు నాలో ఎందుకు కనబడటలేదు అనే ఆలోచన మనకుందా? ఎంతసేపు మనము ఆధారపడేవారుగా ఉంటున్నాం, ఇతరుల మీద ఆధారపడటానికి మనం ఇష్టపడుతున్నాం. కానీ దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, నేను ఎలా జీవిస్తున్నాను, దేవుడు ఎలాంటి జీవితాలను జీవించమన్నాడు, నేను ఎలా జీవిస్తున్నాను, దేవుడు ఎలాంటి అధికారాన్ని ఇచ్చాడు, ఎలాంటి ఆధిక్యతనిచ్చాడు, నేను ఎలా జీవిస్తున్నాను అని ఎప్పుడైనా ప్రశ్నించుకుంటున్నామా? అనేక మంది ప్రశ్నించుకోవట్లేదు. కనీసం ప్రశ్నించుకోవాలి అనే ఆలోచన కూడా రావట్లేదు, ఆ తలంపు కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు తెలుసా అండి? యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో రాయబడిన మాట, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. హల్లెలూయా. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. దేవుని మార్గము వేరు, మన మార్గము వేరు. మన ఆలోచన అంతా కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అనే ఆలోచనే, లోక సంబంధమైన ఆలోచనే కానీ, లోక సంబంధమైన సుఖభోగాల్ని అనుభవించాలి అనే ఆలోచనే కానీ, లోక సంబంధంగా మనం బ్రతకాలి అనే ఆలోచనే కానీ, పరలోక రాజ్య సంబంధముగా లేకపోతే ఆత్మానుసారంగా బ్రతకాలి అనే ఆలోచన అనేకులకి లేకపోవడం దుఃఖకరము, దౌర్భాగ్యమైన విషయం. గొప్ప కార్యాలు దేవుడు రాయించాడు, కానీ ఆ గొప్ప కార్యాలు మనలో జరగాలి అని చెప్పనంటే ఆ గొప్ప కార్యాలకి తగినట్లుగా కూడా మనం బ్రతుకుతున్నామా అన్నది ప్రశ్న. బ్రతకట్లేదు ఖచ్చితంగా. ఆ గొప్ప కార్యాలు మనం అనుభవించినట్లుగా బ్రతకట్లేదు. కారణం ఏమిటంటే కోరిక లేదు. శ్రేష్టమైన వాటి మీద కోరిక లేదు, గొప్ప వాటి మీద కోరిక లేదు, ఉన్నతమైన వాటి మీద కోరిక లేదు, పరలోక రాజ్య సంబంధమైన వాటి మీద కోరిక లేదు. మరి దేని మీద కోరిక ఉంది? లోక సంబంధంగా మనకు ఏవేవి కనపడుతున్నాయో వాటి పట్ల కోరిక ఉంది, కాబట్టి వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ శిష్యులు ఎవరో తెలుసా అండి? అలాంటి వారు కాదు. శిష్యులు ఎటువంటి వారు అని చెప్పనంటే ప్రభువు వైపు చూసేవారు, ప్రభువుని సంతోషపెట్టడానికి ఇష్టపడేవారు, ప్రభు చిత్తము చేయడానికి తమను తాము తృణీకరించుకునేవారు. హల్లెలూయా. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో రాయబడిన మాట ఏమిటి అని చెప్పనంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే కానీ పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున
కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ గురించి, నా గురించి ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. మనల్ని బలపరచడానికి, మన తరపున ఆయన విజ్ఞాపన చేయడానికి కూర్చొని ఉన్నాడు. మనము గొప్ప కార్యాలు చేస్తామేమో అని చెప్పినని ఆయన ఆసక్తిగా వేచి చూస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇందా చదువుకున్న వాక్య భాగంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే 13వ వచనం చూడండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి చెప్పిన వచనంలో అన్న మాట ఏమిటండి? మొదట అన్న మాట ఏమిటి? నేను ఏవైతే క్రియలు చేశానో నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా ఆ క్రియలు చేస్తారు, అంతకన్నా గొప్ప క్రియలు చేస్తారని చెప్పి అన్నాడు. ఎప్పుడు? నన్ను అడిగినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడండి? ఎప్పుడు చేస్తాడండి ఆ క్రియలు? అడగాలి, అడిగినప్పుడు చేస్తాడు. అడగాలి అంటే ఏముండాలి? మాట్లాడండి. అడగాలి అంటే ఏముండాలి? నోరుండాలని చెప్పొద్దే దయచేసి. అడగాలి అంటే ఏముండాలి? ఏముండాలి? హల్లెలూయా. అడగాలి అంటే విశ్వాసం ఉండాలి, కరెక్టే. అడగాలనే మనస్సు ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని మహిమను చూడాలి అనే కోరిక మన హృదయం అంతట్లో ఉండాలి. హల్లెలూయా. వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఏలియా మనవంటి స్వభావం కలిగిన మనుష్యుడే, కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఎందుకండి ఆ గొప్ప కార్యం జరిగింది? ఏలియా హృదయం అంతా కూడా దేవుని చిత్తము చేయాలి అనే మనసే ఉంది. హల్లెలూయా. ఏలియా మనసంతా కూడా దేవుని మహిమను చూడాలి అనే మనసు ఉంది. హల్లెలూయా. ఏలియా హృదయం అంతా కూడా దేవునిని రుజువుపరచాలి అనే మనసు ఉంది. హల్లెలూయా. దానియేలు గారని మన దేశంలో అద్భుతమైన పరిచర్య చేసిన దైవజనులు అని తక్కువ మందిని పిలవచ్చు. ఆ తక్కువ మంది కేటగిరీలో మరి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచదగిన వ్యక్తి ఈ దానియేలు గారు. ఈయన ఎలా రక్షించబడ్డారు అని చెప్పనంటే, ఒక తమిళ్ వ్యక్తి వాక్యం చెబుతా ఉంటే, పరిశుద్ధాత్ముడు ఆయన సంధించినప్పుడు ఆయన పాపములను ఆయన ఒప్పుకుంటూ ఆయన రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు. ఎప్పుడు? యవ్వన కాలంలో. ఆయన కోరికలన్నీ కూడా ఎలాగున్నాయి అని చెప్పనంటే, ప్రభు మహిమను చూడాలి. హల్లెలూయా. ఆది అపోస్తుల సంఘములో ఎలాంటి ఉజ్జీవం జరిగిందో అలాంటి ఉజ్జీవాన్ని చూడాలి, దేవుని రుజువుపరచాలి. హల్లెలూయా. అదండి నిజమైన మారు మనస్సు. అది నిజమైన మారు మనస్సు. నిజమైన మారు మనస్సు అని చెప్పనంటే దేవునికి పిల్లలుగా జన్మించడం అండి. దేవునికి పిల్లలుగా జన్మించినప్పుడు మన కోరికలు ఉంటాయి, దేవుని మహిమపరచాలి అనే కోరికలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకాలి అనే కోరికలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చాలి అనే కోరికలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి, దేవుని రుజువుపరచాలి అనే కోరికలు ఉంటాయి. హల్లెలూయా. ఆయన కాలేజ్ వయసులో నుంచే, కాలేజ్లో ఈరోజు మనకి ఏంటండి, కాలేజ్ అంటే ఫ్రెండ్ సర్కిల్ని మెయింటైన్ చేయడం, పని పాట లేని మాటలు మాట్లాడటం, అక్కడికి ఇక్కడికి తిరగటం, ఆ ఫంక్షన్కి ఈ పార్టీకి లేకపోతే మరో చోటకి, ఇది మన ఆలోచనలు. కానీ ఆయన ఆలోచనలు ఏంటో తెలుసా? దేవుని నేను ఎలా మహింపరచాలి, దేవుణ్ణి ఎలా ఘనపరచాలి. ఆయన ఎప్పుడు కూడా స్టడీస్లో టాప్లోనే ఉండేవాడండి ఆయన. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు తిరిగి జన్మించినంత మాత్రాన, దేవుని పట్ల మంచి ఆలోచన ఉన్నంత మాత్రాన నువ్వు వెనకబడిపోవు. నువ్వు దేవుని విషయంలో ప్రథమ స్థానం ఇస్తే దేవుడు నిన్ను ప్రథమ స్థానంలో నిలబెడతాడు. హల్లెలూయా. దేవుని ఘనపరిచేవారిని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది కదా. ఆ వాక్యాన్ని మేరతాడు ఆయన? మేరడు. కాబట్టి ఆయన స్టడీస్లోనూ టాప్లోనే ఉన్నాడు, అలాగే ప్రార్థన విషయంలో కూడా టాప్లోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆ రోజుల్లోనే ఎప్పుడు 1940s అనుకుంటా, 1940s ఇంకా ముందే 1930sలో అనుకుంటా, ఆ టైంలోనే ఆయనకి హెడ్ మాస్టర్గా ప్రమోషన్ ఇస్తూ ఉంటే దేవుడు ఆయన పిలిచినప్పుడు చెన్నైకి రామని చెప్పినని ఆయన రిజైన్ చేసి చెన్నై ప్రాంతానికి వెళ్ళారు. ఒక్కరు వచ్చారంట ఆయన పరిచర్య ప్రారంభిస్తే. ఎంతమంది అండి? ఒక్కరు.
ఆ ఒక్కరి గురించే ఆయన వాక్యం చెప్పేవాళ్ళంట. ఆ ఒక్కరి గురించేనే ఆయన ప్రార్థన చేసేవాళ్ళంట. చాలా దుఃఖం వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నా ఉద్యోగం అంతా కూడా వదిలిపెట్టి అందరినీ విడిచిపెట్టి నా కుటుంబంతో ఇక్కడికి వచ్చాను కదా, ఈ ఒక్కళ్ళ కోసమేనా? అప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా అండి? మీలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, మీలో చిన్నవాడు ఎన్నిక లేనివాడు బలమైనట్టి గొప్ప జనమగును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి ద్వారా స్థాపించబడిన ఆ సంఘము ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందండి. హల్లెలూయా. అద్భుతమైన గొప్ప దైవజనులను ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసింది ఒక్క వ్యక్తి ప్రార్థన. హల్లెలూయా. ఒక్క వ్యక్తి సమర్పణ. హల్లెలూయా. ఒక్క వ్యక్తి దేవునికి తనను తాను అర్పించుకున్న విధానం. హల్లెలూయా. ఒక వ్యక్తి తనకు దేవుని పట్ల దేవుని రుజువుపరచాలన్న కోరిక. హల్లెలూయా. ఏమండి, ఒక్క వ్యక్తి అంత గొప్ప కార్యాలు చూడగలిగితే, ఎలాంటి కార్యాలు? ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రభువా అపోస్తలుల కార్యం నేను చూడాలి. భారతదేశంలో ఉజ్జీవం చాలా తక్కువ మంది ద్వారా వచ్చింది. ఒకళ్ళు పండిత్ రమాబాయి, ఆవిడ ద్వారా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత బ్రదర్ బక్సింగ్ ద్వారా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత దానియేల్ గారి ద్వారా వచ్చింది. హల్లెలూయా. వాళ్ళ కుమారుడైన జాషువా డానియల్ గారి ద్వారా వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వాళ్ళండి మారింది? మామూలు వ్యక్తులు కాదు మారింది. ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు మారారు, బందిపోట్లు లాంటి వాళ్ళు మారారు, వ్యభిచారులు మారారు, కఠినమైన వాళ్ళు మారారు, ఇక వీడు మారుడు అనుకున్న వాళ్ళు మారారు. ఎలా జరిగింది ఇది? ఎలా జరిగింది? ఒక వ్యక్తికి దేవుని పట్ల ఉన్న కోరిక. హల్లెలూయా. ప్రభు సన్నిధికి వస్తున్నాం, ప్రభు సన్నిధికి రావడమే మనకు భారంగా ఉంది, ప్రభు సన్నిధిలో కూర్చోవడమే మనకు భారంగా ఉంది, ప్రార్థన చేయడం అంటే ఇంకా భారంగా ఉంది. ఏం ప్రార్థన చేయాలో అర్థం కాని విధంగా ఉంది. మూల పాఠాలు నేర్చుకునే విషయంలో ఎంతో వెనకబడిపోయిన పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి మనము గొప్ప కార్యాలు చూడగలమా? గొప్ప కార్యాలు చేయగలమా? ప్రభువుని వెంబడించాలి అనుకునే ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా సమర్పించుకోవడానికి సిద్ధపడాలి, ఇష్టపడాలి. హల్లెలూయా. సమర్పణ ఒకటైతే, 2 మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఏముండాలండి? మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. 1వ యోహాను తీయండి, 3వ అధ్యాయము. 1వ యోహాను 3వ అధ్యాయం దయచేసి ఓపెన్ చేయండి. 20వ వచనం చదవండి. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. హల్లెలూయా. దేవుని దగ్గర రాగానే ఫస్ట్ మన ప్రార్థన ఇదే అయి ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి మనకి మధ్య ఆటంకం ఏమన్నా ఉందా? దేవునికి మనకి మధ్య ఆటంకాలు పెట్టుకొని, అవరోధాలు పెట్టుకొని, దేవునికి మనకి మధ్య ఆయాస్కరమైన కార్యాలు పెట్టుకొని ప్రభువా అది, ప్రభువా ఇది అని చెప్పనంటే ప్రభు చేస్తాడా? పొరపాటును కూడా చేయడు. దేవుని దగ్గర నుంచి అసలు ప్రార్థనకే జవాబు పొందలేం మనము. ఈ గొప్ప కార్యాల గురించి ఏం ఆలోచిస్తున్నాము? అర్థమవుతుందా అండి? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ విషయాల్లో మన హృదయము దోషారోపణ చేస్తుందో, ఎందు గురించి? ఆయన వెలుగై ఉన్నాడు కనుక వెలుగులోనికి మనం వచ్చినప్పుడు, వెలుగు యొక్క సహవాసంలోనికి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న లోపాల్ని ఆయన బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఏ విషయముల్లో దోషారోపణ చేస్తుందో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ఏమండి, ప్రార్థన చేస్తున్న వాళ్ళల్లో ఎంతమంది ఆ విధంగా సమ్మతిపరుచుకునే వాళ్ళుగా ఉన్నారండి? సమ్మతిపరుచుకునే మనసు ఉంటే అసలు డబ్బులు ఇస్తే మనం తీసుకుంటామా అండి? ఓట్ల కోసం సమ్మతి చేసుకునే మనసు ఉన్నట్లయితే మన మధ్యలో కులాలు ఉంటాయా అండి? సమ్మతిపరుచుకునే మనసు ఉంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆయాసం ఉంటుందా అండి?
సమ్మతిపరుచుకునే మనసే కనుక మనలో ఉంటే ఒకరి పట్ల ఒకరికి ద్వేషం ఉంటుందా అండి? ఒకరి పట్ల ఒకరికి కష్టం ఉంటుందా అండి? అవినీతి మార్గంలో వెళ్ళటానికి ధైర్యం చేస్తామా అండి? అబద్ధ సాక్ష్యాలు పలకటానికి తెగిస్తామా అండి? అంటే మనకే తెలియదు మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నాము, మనకే తెలియదు ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నామో, మనకే తెలియదు ఆ దేవుడు అసలు ప్రార్థన వింటున్నాడో లేదో. అందుకే మన ప్రార్థనలు ఏమైపోతున్నాయో తెలుసా అండి? గాల్లో కలిసిపోతున్నాయండి, దేవుని దాకా వెళ్ళటల్లా. ఏమనుకుంటున్నారు మన దేవుడు అంటే? ఆయన అగ్నితో జవాబిచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలిస్తే పలికే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రుజువు పరుచుకునే దేవుడు. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా మనం ప్రార్థనలకు జవాబు పొందుకోలేకపోతున్నాము అని చెప్పినంటే వీఆర్ నాట్ విల్లింగ్ టు రికన్సైల్ అవర్ సెల్స్ విత్ గాడ్. దేవునితో సరిపడటానికి మనము సమ్మతి చూపించట్లేదు. దేవునితో సమ్మతి పట్టడానికి మనం ఇష్టం చూపించట్లేదు. దేవునితో సరి చేసుకోవడానికి మనం ముందుకు రావట్లేదు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వస్తుంటే ఆ ఫీలింగ్ కలుగుతుందా అండి? అసలు దేవుని దగ్గరికి వస్తుంటే ఇది తప్పు కదా, దేవుని దగ్గరికి వస్తుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఇది తప్పు కదా, ఈ క్రియ దేవుని ఎదురు సరైంది కాదు కదా, నేను ఇలా మాట్లాడాను కదా, ఇలా చేశాను కదా, ఇవన్నీ వస్తున్నాయి అసలు మన కళ్ళ ముందు. ఇవన్నీ మన కళ్ళ ముందు వస్తున్నాయ్యా, మన హృదయంలో నుండి బయటకు వస్తున్నాయ్యా. ఈరోజు ఎంతమంది అండి విభేదాలు కలిగి ఉన్నవాళ్ళు, ఈరోజు ఎంతమంది అండి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ద్వేషాలు కలిగి ఉన్నవాళ్ళు, ఈరోజు ఎంతమంది అండి ఇంకా కులపిచ్చి కలిగి ఉన్నవాళ్ళు, ఈరోజు ఎంతమంది అండి అవినీతి మార్గంలో, అక్రమమైన మార్గంలో, అబద్ధమైన మార్గంలో చక్కగా నడుస్తున్నవారు, దేవుని ఎరిగాము అని చెబుతున్న వాళ్ళు. అలాంటి వాళ్ళకి దేవుడు తెలుసు అంటారా? అలాంటి వారు దేవుని దగ్గర నుంచి ఏమన్నా గొప్ప కార్యాలు ఆశించగలరు అంటారా? అలాంటి వారికి అసలు దేవుని మహిమను గురించిన మనస్సు ఉంటుందంటారా? మంచి మనస్సాక్షి ఉంటుందంటారా? పొరపాటును కూడా ఉండదండి, పొరపాటును కూడా ఉండదు. అందుకనే అడగలేకపోతున్నాం, అడగాలనే మనసు కలిగి ఉండలేకపోతున్నాం, అద్భుతాలు చూడలేకపోతున్నాం, గొప్ప కార్యాలు దేవుని కోసం చేయలేకపోతున్నాం. హల్లెలూయా. సర్వోన్నతమైన నామం, సర్వశక్తి కలిగిన నామము. మీరు అంటున్నారే, అడగండి. కుమారుని యందు తండ్రి మహిమపరచబడేలాగా అడగండి. నేను చేసిన ప్రతి కార్యం మీరు చేస్తారు. అంత మాత్రమే కాదు, అంతకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. దేవా, ఈ మనస్సు మాకు దయచేయండి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మాకు దయచేయండి. మీ కొరకైన రోషము, మీ కొరకైన పౌరుషము మాకు దయచేయండి. మీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారు ఆ మనస్సు మాకు దయచేయండి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా ఆలోచనలు తీసివేయను ఆయన. మా హృదయమంతా కూడా మీ కొరకైన కోరికతో నింపండి ఆయన. మీ మహిమ కొరకైన వాంఛిత మమ్మల్ని నింపండి. మీ ఘనత ప్రభావము కొరకైన ఆసక్తితో మమ్మల్ని నింపండి. మీ వాక్యాలు రాయబడి ఉంది, దేవుని మందిరము కొరకైన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అలాంటి ఆసక్తి నాకు మాకు దయచేయండి. గొప్ప కార్యాలు జరిగించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రవీంద్రబాబు లోనిపాటి, ఫ్లాట్ నెంబర్ 102, అపూర్వ రెసిడెన్సీ, సీతారాం నగర్, పటమట్లంక, విజయవాడ. పిన్ కోడ్ 520010. మా ఫోన్ నంబర్స్ 0866 247 8355, 814340 5150, 9959495599.